నియోజకవర్గం డెవలప్మెంట్ ఎంతవరకు అవుతా ఉంది? ప్రస్తుతానికైతే పర్వాలేదండి. తెలిసినంత వరకు అయితే నియోజకవర్గం ప్రస్తుతం కొంచెం బాగానే అనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్వాలేదు, అవైలబుల్గానే ఉంటున్నారు. పర్వాలేదు. నాకు తెలిసినంత వరకు నేను కామన్ మ్యాన్, నాకు తెలిసినంత వరకు బాగానే ఉంటున్నారండి. సంక్షేమ కార్యక్రమాలు బాగానే అమలవుతున్నాయి. మొత్తానికి మాత్రం సన్న బియ్యం, మామూలుగా ఫ్రీ బస్సు చాలా బాగా సక్సెస్ అయింది. ఫ్రీ బస్సు. రైతులు ఇబ్బంది అంటే యూరియా ఒకటి ఇబ్బంది అవుతుందండి. అది సెంట్రల్ గవర్నమెంట్ అంటే కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి మరి దాని సాధక బాధకాలన్నీ మొత్తానికి మాత్రం యూరియా మాత్రం కొంచెం టైట్గా ఉంది. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు రైతులు. అదొక్కటి తప్ప మిగతా అన్ని బాగానే ఆయన అనుచరులు స్పందిస్తారండి. నాకు తెలిసినంత వరకు స్పందిస్తూనే ఉన్నారు. మంచిగా ఉన్నది నాకు తెలిసినంత వరకు. ప్రస్తుతానికి మన నియోజకవర్గం నాకు తెలిసినంత వరకు బాగానే ఉన్నది. మరి కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఏమన్నా డిఫరెంట్ గా అనిపిస్తుందా? డిఫరెంట్ అంటే ప్రస్తుతానికి ఉంటున్న సమాచారాన్ని బట్టి, మనం చూస్తున్న విషయాలని బట్టి ఏంటంటే హైడ్రా ఒకటి బాగున్నట్టుంది. హైదరాబాద్ కొంచెం పరిపాలన కూడా బాగానే ఉంటున్నట్టు అనిపిస్తుందండి. బాగానే ఉంటుంది, పరిపాలన కూడా బాగానే ఉంది. కాంగ్రెస్ వచ్చి దాదాపు 22 నెలలు అయితే ఉంది కదా, ఎట్లా ఉంది మన నియోజకవర్గంలో? పొంగులేటి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మినిస్టర్ కూడా. ఎట్లా నడుస్తా ఉంది ఏంటి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేది హ్యాపీ, బాగానే ఉంది. ఈ ఫ్రీ బస్ వల్ల మాకు ప్రెజర్ అవుతుంది బాగా. ఏంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలకి మంచిగానే ఉంది. అది పెట్టేది ఏంటంటే ఒక సిటిజన్స్ కానీ విద్యార్థులకి అలా పెడితే సరిపోయింది. ఇట్లా మొత్తం లేదు, హాఫ్ టికెట్ పెట్టినా మంచిగా ఉండేది. కానీ మొత్తం ఫ్రీ అనేవారికి ఒక బస్సు, ఇప్పుడు బస్సు చూడండి, ఇప్పుడు వచ్చి అర్ధ గంట అవుతుంది, ఒక బస్సు పోయింది, బస్సు ఖాళీగా వెళ్తే మొత్తం ఒక సైడ్ పోతాయి, మళ్ళీ ఒక సైడ్ వస్తుంది. దానివల్ల బాగా ఇది అయిపోతుంది. పరిపాలన అనేది బాగానే ఉంది. రేషన్ బియ్యం ఇవ్వటం కానీ సామ్ బియ్యం మంచిగానే ఉంది. కాకపోతే దళిత బంధు అనేది అప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేసింది, ఇప్పుడైతే బాగానే ఉంది. దళితులకు మంచిగా చేసింది, ఇంకోటి అందరికి మంచిగా చేస్తుంది. ఒకటి ఈ దళిత ఇదేంటి రైతు బంధు అనేది అరెకరం నుంచి 5 ఎకరాల్లో పెడితే మినిమం బాగుంటుంది. ఉన్న మొత్తానికి వచ్చేస్తే వచ్చేది ఏం లేదు, ఖజానా ఖాళీ ఏం లేదు. వాళ్ళు అనడానికి లేదు, వీళ్ళు అనడానికి మనకు తెలియదు. ఎడ్యుకేషన్ పరంగా మనకు తెలిసింది. పొలిటికల్ గా ఏంటంటే ఎవరు అనేది కాదు, మంచిగానే ఉంది, ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటాం. కేసీఆర్ గవర్నమెంట్ అనేది ఆయన మంచిగా చేశాడు. ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఆయన బాగానే చేశాడు. రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు, సీఎం గారు, నో ప్రాబ్లం. కాకపోతే విద్యార్థులు స్కాలర్షిప్ కానీ ఫీజు రేమెంట్స్ కానీ ఇలాంటివి అనేది కొంచెం చూసి కనుక చేస్తే మంచిగానే ఉంటుంది. ప్రజలు కోరుకునేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మేము ఆశించేది అనేది ఆయన మంచిగా మాకు చేస్తున్నాడు. మేము ఇంకా కోరుకునేది ఆయన తెలియదు, మాకు తెలియదు కాదు. ఆయన మంచిగానే చేస్తున్నాడు. నువ్వు హ్యాపీయే కానీ దాంట్లో ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు.